నా నియోజకవర్గానికి వచ్చినప్పుడు మరి ఇక్కడ గతంలో కూడా చెప్పా, కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి, నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని అని చెప్పి ఆయన చేతిలో మోసగించబడ్డా. కలిదిండి అబ్బాయిరాజు గారి ఫోటో, మరి తెలుగుదేశం పార్టీ ఫౌండర్ మా నందమూరి తారక రామారావు గారి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎక్స్ట్రీమ్ లెఫ్టిజం పార్టీ తరఫున ఇంకా ప్రచారం చేసుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళ ఇలాగ ప్రజల్ని మరి ఈ రకంగా మభ్యపెట్టడం అనేది అది కరెక్ట్ కాదు. కనుక మరి ప్రజలు మేము ఆల్రెడీ మా పార్టీ నుంచి బహిష్కరించాం. ఈరోజు అతనికి పెద్దగా ఎవరు లేరు, ఒక 4-5 మా పార్టీలోనే ఉంటూ కొద్దిమంది మద్దతు పలుకుతున్నారు. వారిని కూడా పార్టీ నుంచి బహిష్కరించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోటీ చేస్తున్న వేటుకూరి వెంకట శివరామరాజు గారు, ఇండిపెండెంట్ అని చెప్పుకు తిరుగుతున్న గారికి ఎటువంటి సంబంధం లేదు. ఇంతవరకే నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే చాలామందికి నేను ఇంకా తెలుగుదేశం సింపథైజర్ని, నాకు అంటే జరిగింది, సో నెగ్గిన తర్వాత నేను తెలుగుదేశంలోకి వస్తాను, ఇవన్నీ మాటలు. ఆయన వైసీపీ ఉచ్చులో ఆయన ఉన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి ఆయన ఇటు రాకుండా ఏదో ఆయనకు వచ్చే 5,000-10,000 ఓట్లైనా నా మెజారిటీ తగ్గుతుందేమో అని అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి తన వేలుతో తన కనునే పూడ్చుకుంటున్నాడు పిచ్చివాడు. తెలుగుదేశం ఓటింగ్ ఇంటాక్ట్, అది చెక్కు చెదరని ఓటింగ్. ఎవరైనా పొరపాటున ఆ వ్యక్తి తెలుగుదేశాన్ని భ్రమిస్తే ఆ ఓటు కూడా నంబర్ 1లోనే నా సైకిల్ ఉంది. సో సైకిలే తెలుగుదేశం కాబట్టి ఎవరైనా ఇంకా తెలుగుదేశం అని చెప్పుకుంటే సైకిల్కి దానివల్ల నాకు వచ్చిన లాభమే తప్ప నష్టం లేదు. కానీ ఎందుకు నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే, ప్రజాస్వామ్యంలో ఇంత డేలైట్లో అక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్పి బీఫారం ఇచ్చి ఇమ్మీడియట్గా అదే రోజు సాయంత్రం నుంచి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని అని చెప్పి చెప్పుకోవటం భావదారిద్ర్యం కింద వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని అతనికి ఓటు వేయాలి అనుకున్న వైసీపీ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా పబ్లిక్కి తెలియాలి ఈ విషయం అని చెప్పి నేను చెప్తున్నా. చూద్దాం ఎలక్షన్ కమిషన్ మరి ఇంకా ఇండిపెండెంట్గానే చెప్పుకుంటే, ఆర్ ఇంకా తెలుగుదేశం పార్టీ బొమ్మలు వేసుకుని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసిన తర్వాత కూడా తిప్పుకుంటే ప్రజలే మరి దానికి తగు రీతిలో మరి 100 కన్నా తక్కువ ఓట్లతో బదులు ఇస్తారేమో అని నేను అనుకుంటున్నా. చూద్దాం. మోసాన్ని తెలియజేయటం వరకే నా బాధ్యత, అది మీడియా ముఖంగా. ఎందుకంటే చాలా చోట్ల ఇందాక నేను వచ్చినప్పుడు ఆయన తెలుగుదేశం చెప్తున్నాడు ఏంటండి అని అడుగుతున్నారు. అందుకని చెప్పి క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. తెలుగుదేశం నుంచి బహిష్కరించడం అయినది 4 రోజుల క్రితమే. అతని పక్కన కూడా తెలుగుదేశం ముసుగులో పబ్లిసిటీ చేస్తున్న వాళ్ళని కూడా ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు రామరాజు గారు డిసైడ్ చేశారు, వారిని కూడా తొలగించడం జరుగుతుంది. ఏమండి? సో ఇది ల్యాండ్ టైటిలింగ్